తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, కోర్టు సమస్యలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఏళ్ళు తరబడి జీడిపాకంలాగా సాగుతూనే ఉంటాయి. దానికి ఒక ఎండ్ కార్డ్ అనేది పడట్లేదు. ఎన్నాళ్ళని తిరుగుతూ ఉంటాం. పైగా డెఫినెట్గా పే చేయాలి, లాయర్స్కి ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఇబ్బంది కదా. అదేదైనా కానివ్వండి, ఆస్తిపరమైన సమస్యలు అనుకోవచ్చు, భార్యాభర్తలకు సమస్యలు అనుకోవచ్చు. వీటి నుంచి బయటపడాలి త్వరితగతిన అంటే ఏదైనా మార్గం ఉందాక? తప్పకుండా చెప్తాను. ఎవరైతే ఇష్టం లేకుండా డివోర్స్ తీసుకుంటున్నారో, అంటే ఈగో ప్రాబ్లమ్స్ ఉండి మాటలు లేకుండా, ఎవరు మాట్లాడే వాళ్ళు లేరండి. అసలు మాట్లాడితే మా ఇద్దరి మధ్య గొడవే లేదని అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి కనుక ఇబ్బంది ఉంటే కనుక ఈ పూజ చేసుకుంటే అసలు డివోర్స్ అవ్వకుండా కూడా ఉంటుందా? అయితే మీరు ఏం చేస్తారు అంటే వెంకటేశ్వర స్వామిని పూజించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఏంటి అన్ని వెంకటేశ్వర స్వామి ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్టుందా? శుక్రవారం అమావాస్య కదా, శుక్రవారం ఆయనకి ఇవాళ నిజ రూప దర్శనం, అభిషేకం అవుతుంది స్వామివారికి తిరుమలలో. స్వామివారికి పట్టు చీరనే కడతారు, చీరే కడతారు మంచిగా. 9 గజాల చీర వారానికి ఒకసారి మారుస్తారట, నాకు తెలిసినంత మటుకు శుక్రవారం మారుస్తారని విన్నాను నేను. అయితే మనం ఏం చేయాలి మరి అప్పుడు అని అంటే కనుక ఒక స్విచ్ వర్డ్ చెప్తాను. అది 108 సార్లు తప్పకుండా మీరు జపంలాగా చేసుకోవాలి. చేసుకొని ఏం చేస్తారంటే, జపం చేసుకునేటప్పుడు కొన్ని అక్షింతలు తీసుకొని పక్కకు పెట్టుకొని జపం అంతా చేసిన తర్వాత, ఈ వేలు వాడకూడదు కదా జపానికి, జపం అంతా చేసి 108 సార్లు ఆ స్విచ్ వర్డ్ అనుకున్న తర్వాత ఉన్న అక్షింతలు తీసి స్వామివారి పాదాల దగ్గర వేయండి. ఫోటో అయితే ఫోటో కొంచెం లేపి వేయండి. విగ్రహం ఉంది అంటే కనుక తీసి ఆ అక్షింతల మీద ఆ విగ్రహాన్ని పెట్టండి. ఎప్పుడైతే నెక్స్ట్ డే లేచిన తర్వాత కోర్టుకి వెళ్తున్నారో అప్పుడు ఆ అక్షింతలు తీసుకుని వెళ్ళండి. ఓకే, తీసుకొని ఇలా పెట్టుకోండి. అంటే పర్సులో పెట్టుకోవటం లాంటిది. ప్రతిసారి మార్చుకోవచ్చు అక్షింతలు. మీరు పూజ చేసుకోవడం, రేపు కోర్టు ఉంటుందని తెలుస్తుంది కదా, శనివారమా శుక్రవారం అనేది మీరేమా ఇది చేయక్కర్లా. ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు శనివారం చేసుకోండి. అలా కాదండి, మాకు అనుకోకుండా మేము మంగళవారం చూసామండి, బుధవారం కోర్టుకి వేసుకుంది అనుకుంటే చేసుకోవచ్చు, తప్పేమీ లేదు దీనికి. అవి తీసుకొని వెళ్తారు కదా అక్షింతలు, చక్కగా తీసుకొని వెళ్ళి బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళండి. వచ్చేటప్పుడు కోర్టు హాల్లోనే అక్షింతలు పక్కకు వేసారండి. కోర్టులోనే వేసారు? కోర్టు హాల్లో ఎన్ని అక్షింతలు తీసుకెళ్ళండి, ఒక 5 జస్ట్ 5 అలా తీసుకొని కవర్లో పెట్టుకుంటారు కదా, ఇట్లా చేతిలోకి తీసుకొని ఇలా జారవిచ్చేయండి. తొక్కని జాగా కాకుండా తలుపు దగ్గర అక్కడ, లేకపోతే మిమ్మల్ని కోర్టులో పిలుస్తారు రండి అని, అక్కడికి వెళ్ళి అక్కడ బల్ల మీద కొంచెం ఒకసారి మరి చూస్తున్నట్టుగా అలా వేయకుండా, ఎవరండి చెప్పారండి అన్నట్టు కాకుండా జాగ్రత్తగా జారవిడవండి అంతే. ఎటువంటి పరిస్థితుల్లోనూ కోర్టు సమస్య తీరిపోతుంది. వెంకటేశ్వర స్వామి అండ ఉంటుంది. అయితే ధర్మం వారి పక్షాన ఉండాలి. ఉంటుంది. ఆటోమేటిక్గా స్విచ్ వర్డ్ చదువుతూనే సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళకి ఇది కదా వాళ్ళు కావాలనుకుంటున్నారు, అందుకనే కదా మనం దెబ్బలాడుతున్నాము, సరే ఇచ్చేద్దాంలే అని అనిపిస్తుంది, సాల్వ్ అవుతుంది. అప్పటిదాకా ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేనేం తప్పు చేశాను అసలు, వాడు రావద్దు నా దగ్గరికి, నన్ను అడిగితే కాదంటానా, కోర్టు కేసు వేసారని ఇంతమందిని విన్నాను నేను. నన్ను అడిగితే అన్నయ్య నాకు ఇది కావాలి అంటే నేను వద్దంటానా, వాడెళ్ళి కోర్టు కేసు వేసాడు మా నాన్న పోగానే. తిరుగుతున్నావు ఏముంది, నాదే ఉంది, నన్ను నాడే నేను తిరుగుతాను, వాడు నన్నాడు వాడు తిరుగుతాడు, పిల్లల తర్వాత కొట్టుకుంటారు, ఇలా అన్నమాట. అంటే ఒక్కొక్కసారి మనకి ఇది కావాలి అని చెప్పి ప్రయత్నపూర్వకంగా కూడా మనం చెయ్యం, ఒక్కొక్కసారి మన కర్మానుసారం అలా ఉంటుంది. కాబట్టి అలాంటివి చక్కగా ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఎన్నాళ్ళు అంటే ఈ హియరింగ్స్కి వెళ్ళిన నాళ్ళు చేయండి. 3 నెలల్లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే శ్రీనివాస అరవింద లోచన. శ్రీనివాస అరవింద లోచన. శ్రీనివాసుడు అరవిందము అంటే ఏంటి? కళ్ళు. ఆయన దృష్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మన మీద పడాలి.
అని చెప్పి ఎక్కడ పడుతుందో ఆయన దృష్టి ఆయనకు వదిలేద్దాం, Hmm. మన పని అవ్వాలి, Hmm. ఎవరు బాధపడకుండా అవ్వాలి అని చెప్పి దండం పెట్టుకోండి. Hmm. తప్పకుండా కోర్టు సమస్యల నుంచి బయటకు వస్తారు. Hmm. చాలా ప్రాబ్లమాటిక్గా ఉందమ్మా. అంటే ఇది క్రిమినల్ కొన్ని మీరు ఏమనుకోవద్దు, అంటే ఎవరు టచ్ చేయని టాపిక్ టచ్ చేస్తున్నా నేను, తప్పుగా అనుకోవద్దు. నన్ను పిల్లలు చట్టంలో అరెస్ట్ అయి ఉంటారు, తెలిసి తెలియక చేసిన మిస్టేక్స్. అలాంటప్పుడు బెయిల్ రాదు. అంటే చాలా చాలా నేను బెయిల్ రావడానికి యంత్రం రాసిస్తాను. అయితే నాకు అది వాళ్ళు చెప్పేటప్పుడే నాకు అర్థమైపోతుంది వాళ్ళు తప్పు చేశారా లేదా అని. తప్పు చేసిన వాళ్ళని అయితే మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయరు, అనవసరంగా ఫోన్లు చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. ధర్మం మీ పక్షాన్ని ఉంటేనే బెయిల్కి నేను ఒకటి యంత్రం రాసి ఇస్తాను, అది మీరు చేసుకోవచ్చు. ఆ రెమెడీ కూడా చెప్తాను. అదొకటి. 2 ఏంటంటే చాలా అసలు దగ్గర దాకా వచ్చిపోతుందమ్మా, కోర్టు కేసు వల్ల అయిపోతుంది అనుకున్నాం. 15 ఏళ్ల నుంచి అట్లానే ఉన్నాము. అంటే కనుక ఆ కోర్టు కేసు అవడానికి కూడా నేను యంత్రం చేసి ఇస్తాను, సాల్వ్ అవ్వడానికి. విక్టరీ మీ సైడ్ రావడానికి అని అంటే నాకు పరిపూర్ణంగా నమ్మకం ఉంటే కనుక విక్టరీ మీ వైపు ఉండేటట్టుగా కూడా నేను ఇవ్వగలుగుతాను. నేను ఒకళ్ళకి ఇచ్చాను, 1.5 మంత్లో వాళ్ళకి రిలీఫ్ వచ్చిందనమాట. సో తప్పకుండా నాకు అనిపించి నేనంతా కేసు అంతా వింటాను. ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా, మనం మాట్లాడుతుంటేనే కౌన్సిలింగ్ అయిపోతుంది. ఏమండి యంత్రం అన్నారు కదా మళ్ళీ చేయలేదు ఏంటంటే, మీరు ఇలా మాట్లాడారు, మాకే ఏదో ఐడియా వచ్చి మా వాళ్ళంతో మాట్లాడామండి, కాంప్రమైజ్ పిటిషన్ వేసుకున్నామండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మంచిదేగా. అదే అంటున్నా, అంటే యంత్రం పవర్ ఎట్లాంటిది అనమాట. కాబట్టి తప్పకుండా మీరు శ్రీనివాస అరవిందలోచన అనేది మాత్రం తప్పకుండా చేయండి. 108 సార్లు చాలా బాగా కలిసి వస్తుంది. అద్భుతం. ఇంకొకటి గురించి మాట్లాడుకుందాం కాబట్టి తప్పకుండా ఒక వీడియో చేద్దాం పద్మిని. పిల్లల్ని ఎట్లా అందులో నుంచి బయట ఉండేటట్టు చూసే బాధ్యత ఏంటి అనేది మనం చూడాలి. పెంపకంలో కూడా జాగ్రత్త వహించాలి. లేదురా, ఏంటక్క పెంపకం ఏం పెంచుతుంది నువ్వు చెప్పు. మన పిల్లలు మంచి వాళ్ళు అయ్యాలని అనుకుంటాం కదా. అవును, అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఒక తల్లి వస్తుంది, చూసావా నువ్వు ఇన్స్టాలో? ఒక తల్లి వచ్చి పిల్లని వెంట పెట్టుకుని వస్తుంది ప్రిన్సిపాల్ దగ్గర. ఏడిపిస్తున్నారండి వీళ్ళు చాలా ఈ అమ్మాయిని అని చెప్తుంది. పిల్లల్ని పిలుచుకురాని అమ్మో పిల్లల్ని, నేను ఇంకో అమ్మాయి కూడా ఉంటుంది అందులో, ఇంకోసారి ఇలా అవ్వదండి అని చెప్తాడు అతను. చూస్తే పిల్లాడి తల్లి. ఒక్కొక్కసారి మన పిల్లలు తప్పు చేస్తున్నారని మనం గ్రహించలేము, గ్రహించిన సపోర్ట్ తప్పు కదా అది. ఇంకా అదపాతాలకు వెళ్తారు పిల్లలు. మనం అనుకుంటాం మనం కూడా వాడిని సపోర్ట్ చేయకపోతే ఎట్లా అని మనం అనుకుంటాం, కానీ అట్లా కాదు. దాని నుంచి ఎలా మనం బయటపడాలి అనేది నిజంగా చాలా ఒక సమస్య మొన్న వచ్చినప్పుడు నన్ను కదిలించింది పద్మిని. మార్నింగ్ 7 నుంచి 12 o'clock వరకు అసలు ఈ మధ్య హ్యూమన్ రైట్స్ వర్క్స్ మానేసాను నేను. అలాంటిది 7 నుంచి 12 వరకు అందరు కౌన్సిలింగ్ చేసి ముందు ఆ కేసు పడకుండా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. అసలు పిల్లలను పక్కన పెట్టేస్తే అసలు ఈ కోర్టు దాకా వెళ్లకుండా జాగ్రత్త పడాలి. చాలా జటిలంగా ఉంటుంది కాబట్టి లాయర్స్ కి కూడా చాలా ఎక్కువ పే చేయాల్సి ఉంటుందంట కదా. లాయర్స్ కి పే చేయాలి మరి, పాపం అన్ని సంవత్సరాలు మన కేసు పే చేయాలి. ఇంకోటి ఎవరికైతే ఆ నాలెడ్జ్ ఉంటుందో ఎటువంటి పరిస్థితుల్లోనూ వీ హ్యావ్ టు పే ఫర్ దట్. ఆఫ్ కోర్స్ అద్భుతంగా చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ అరవింద లోచనం ఏదైతే శ్రీనివాస అరవింద లోచనం, ఖచ్చితంగా స్వామివారి చల్లని చూపులు ఈ సమస్యలతో, కోర్టు సమస్యలతో ప్రత్యేకించి బాధపడుతున్న వాళ్ళ మీద పడాలి, వాళ్ళు బయటపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.